Hi friends, welcome to your Guru channel. 10th class వాళ్ళు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కి అప్లై చేసిన వాళ్ళు వారి యొక్క రిజల్ట్స్ ని ఏ విధంగా చూడాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ రిజల్ట్స్ చూడడానికి మనం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్లోని ఈ రిజల్ట్స్ని మనం ఎలా చూడాలి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోపై తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయని తెలుసుకోవడానికి మనం ముందుగా ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్కి వెళ్తాం. ఆ వెబ్సైట్లో చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఆర్వీఆర్సి మార్చ్ 2024 రిజల్ట్స్ ఇన్ స్కూల్ లాగిన్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ స్కూల్ లాగిన్లో మాత్రమే మనం లాగిన్ చూడగలం, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చూడలేము. కాబట్టి మీ యొక్క ఏ స్కూల్స్ నుంచి అయితే మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాశారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ సంబంధించిన లాగిన్ ఏ విధంగా అవ్వాలి అనేది చూద్దాం. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఈ లాగిన్ క్రెడెన్షియల్ అంటే ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఫిల్ చేయాలి, పాస్వర్డ్ ఫిల్ చేయాలి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మై డియర్ టీచర్స్, ఇక్కడ స్కూల్ కోడ్ వచ్చి మన ఎస్ఎస్సి నామినల్ రోల్స్ని అప్లోడ్ చేసినప్పుడు ఏ విధమైన స్కూల్ కోడ్ని ఉపయోగిస్తాం ఆ స్కూల్ కోడే, అదేవిధంగా పాస్వర్డ్ కూడా అదే పాస్వర్డ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. ఇలా లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వడం మనకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అని ఒక లిస్టు, ఆ స్కూల్లో ఉన్న మొత్తం టోటల్ లిస్ట్ మనకి కనిపించడం జరుగుతుంది ఈ విధంగా. ఇక ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్, అంటే రీవెరిఫికేషన్కి ఈ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇక్కడ ఈ ట్యాబ్ ఇచ్చాడు. ఇక్కడ రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఆ పాఠశాల నుంచి రీవెరిఫికేషన్స్కి అప్లై చేశారో వారి యొక్క వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, క్యాండిడేట్ నేము, రీవెరిఫికేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక రీకౌంటింగ్కి ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క లిస్టు ఈ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు కనిపించడం జరుగుతుంది. ఈ పాఠశాల నుంచి ఎవరు కూడా రీకౌంటింగ్కి అప్లై చేయలేదు, రీవెరిఫికేషన్కి మాత్రమే అప్లై చేశారు. ఇక తర్వాత రీవెరిఫికేషన్ కౌంటింగ్ రిజల్ట్ అని ఇచ్చాడు. చూడండి, రీవెరిఫికేషన్ కౌంటింగ్ అంటే రీవెరిఫికేషన్కి మాత్రమే ఈ పాఠశాల నుంచి చెల్లించారు కాబట్టి రీవెరిఫికేషన్ కౌంటింగ్ రిజల్ట్ అని ఇచ్చాడు. అది కూడా రీకౌంటింగ్ అయితే రీకౌంటింగ్ రిజల్ట్స్ అని ఇస్తాడు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అని ఇక్కడ ట్యాబ్ ఇచ్చాడు. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు, అంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసిన విద్యార్థులు వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారో, దేనికి అప్లై చేశారు, రీవెరిఫికేషన్ కా రీకౌంటింగ్ ఆర్వీఆ ఆర్సీ అనేది, అలాగే ప్రీవియస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా రీవెరిఫికేషన్ తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చినాయని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. వీళ్ళకి ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇక క్లిక్ బిలో డౌన్లోడ్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించిన మార్క్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతాయి. దీన్ని సేవ్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ విధంగా ఆన్సర్ స్క్రిప్ట్స్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. రీవెరిఫికేషన్ కాబట్టి రోల్ నెంబర్ ఇది 28 పేజీలు ఉంది. ఈ స్టూడెంట్ యొక్క ఓఎంఆర్ షీట్స్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తున్నారు. వీళ్ళు జెరాక్స్ కాపీస్ ఇస్తారు. నెక్స్ట్ ఆన్సర్ స్క్రిప్ట్లో ఏ విధంగా రాశాడు అనేది డీటెయిల్డ్గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్స్ని కూడా
డౌన్లోడ్ చేసి మనం పిల్లవాడికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించిన వివరాలని, ఎందువల్లంటే రీవెరిఫికేషన్ కాబట్టి కంపల్సరీగా ఆన్సర్ స్క్రిప్ట్ పంపుతారు. అదే రీకౌంటింగ్ అయితే ఆన్సర్ స్క్రిప్ట్ రాదు. ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ కాబట్టి. ఇది మై డియర్ టీచర్స్, ఈ విధంగా మీ పాఠశాల నుంచి అప్లై చేసిన విద్యార్థుల యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించిన రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, మన వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.